చేస్తాడు. పారే నీటినైతే ఆపగలిగాడు కానీ ఆకాశం నుండి కురిసే వర్షాన్ని ఎవడైనా ఆపగలడా? చినుకు పడదా, చిగురు తెరవదా, ఈ నేల మళ్ళీ పులకరించదా? ఆ వర్షపు నీళ్లు చాలు, ఆ నీటిని చెరువులలో భద్రపరుచుకుందాం. ముచ్చుకున్న నది నుండి తవ్విన ముసేటి కాలువ, ఆ లేరు నది నుండి తవ్విన ఆలేటి కాలువ, సాగుకు అవసరమయ్యే నీటిని అందుబాటులోకి తెస్తాను. ధ్యేయ సమృద్ధి సాధించే వరకు యుద్ధానికి సరైన సమయం కాదు, ఆ తరువాత వెనకాడేదే లేదు. అలా సాగుతున్న ఆ పాలనలో నేను మీ రుద్రమాదేవినని తెలిసింది, ఒప్పుకోలేదు. కొంతమంది సామంతులు నన్ను ఒప్పుకోలేదు. నేడు రాజు అని తెలిసినప్పుడు జయహోలు కొట్టిన మీరే నేడు రాణి అని తెలిసినప్పుడు ఎందుకలా నిలదీస్తున్నారు? నా ఈ మాటలతో సామంతులకు ఏది తిరిగాను? ఎవరి మీద మీ పగ? సాటి రాజ్య విస్తరణ కోసం కొట్టుకు చేస్తుంటే ఈ దేశం ఏమవుతుంది? విదేశీయులు అలెగ్జాండర్ నుండి మహమ్మద్ అల్ గజనీ వరకు విదేశీయులు దండెత్తి వచ్చారు. చివరకు ఏమైంది? సంపదంతా దోచుకుపోయారు. నా ఈ మాటలతో సామంతులకు ఎదురు తిరిగాను. నాకు ఇదో లెక్కన వారిని ఎప్పుడో ఓడించాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా సాగుతున్న ఆ పనులలో గొడవ, అది కూడా ఒక నది నీరు కోసం. ఒక తల్లి పాలు తాగి అన్నా చెల్లెల మకాతములమైనప్పుడు ఒక నది నీరు తాగి ఒరిగే వెళ్ళం. అన్నా చెల్లెల మకాతములం కాలేమా? నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశాయి, అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. నేడు